శ్రీరామనోరాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. ఈరోజు మా ఎండి నిత్య గారి పుట్టినరోజు. పెద్ద ఇంటీరియర్ డిజైనర్ అవ్వాలని నా కోరిక. నన్ను నమ్మి అంత ప్రాజెక్ట్ నాకిచ్చి నా గోల్ రీచ్ అవ్వడానికి తొలి అవకాశం ఇచ్చిన నిత్య గారికి మీ అందరి ముందు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నీ గోల్ రీచ్ అవ్వడానికి కాదే నేను అవకాశం ఇచ్చింది. నిన్ను తప్పించి నీ స్థానంలో దేవ్ పక్కన నా స్థానాన్ని సొంతం చేసుకోవడానికే అవకాశం ఇచ్చాను. నరేంద్ర గారు పెద్ద మనసు చేసుకొని మాకు సహాయం చేసి చాలా మంది అనాథ పిల్లల జీవితాలు రోడ్డు పాలు కాకుండా కాపాడారు. అప్పుడు ఆయన మాకు మంచి మనసున్న వ్యక్తిని అర్థమైంది. మీరందరూ మనస్ఫూర్తిగా ఆయన మీద చూపించే అభిమానాన్ని చూస్తుంటే ఆయన గొప్పతనం అర్థం అవుతుంది. నిత్య గారిని నరేంద్ర గారినే కాకుండా మమ్మల్ని కూడా మీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే నిత్య. థ్యాంక్ యూ. ఇప్పుడు మన బర్త్డే బేబీ నిత్య గారు మిమ్మల్ని అందరినీ డాన్స్ తో అలరించబోతున్నారు. I'm your angel, Areo rockstar. I am single, Mr. Rockstar. Out the mingle, chal chal rockstar. Chedam jingle, okay anara, kana garuda. One day girlfriend undi panaga chesi break up by boda. Auto zomo korta, auto zomo korta. Auto zomo korta. Rockstar ni style ko like korta. Auto zomo korta. Auto zomo korta. Auto zomo korta. Rockstar ni style ko like korta. He's got the tempo. He's got the tempo. And the girls gone crazy, yo.
డాన్స్ ఎలా ఉంది? అందరూ బాగా ఎంజాయ్ చేశారా? ఇప్పుడు మన కృష్ణ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నిత్య గారు. విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన ప్రసాద్ గారు మాట్లాడతారు. ఖమ్మం ప్రజలందరికీ నమస్కారాలు. ఈ రోజు మీ అందరి ముందు పుట్టినరోజు జరుపుకుంటున్న నిత్యకు నా ఆశీస్సులు. ఇప్పుడు మన శారదా గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మిమ్మల్ని కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరో ముఖ్య అతిథి వస్తున్నారని నిత్య గారు చెప్పారు. ఆయన ఎవరో తెలుసుకోవాలని మీతో పాటు నాకు కూడా చాలా యాంగ్జైటీగా ఉంది. ఎవరో తెలుసుకోవాలంటే మన అందరం ఆ వ్యక్తి వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు. ఆయన వచ్చాకే కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది. ఈ రోజుకి మరో ప్రత్యేకత ఉంది. ఏంటది? ఎస్, వాలంటైన్స్ డే, ప్రేమికుల రోజు. లవ్, ఇష్క్, కాదల్, దీని మీద ఇక్కడున్న ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ప్రేమించుకొని త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఒక జంట ఈ వేదిక మీద ఉండటం మన అదృష్టం. ప్రేమ మీద వాళ్ళ అభిప్రాయం ఏంటో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. శ్రవంతి అండ్ కృష్ణ గారిని ప్రేమ గురించి వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. సారీ నాన్న, మీకు ఈ విషయం తెలియకుండా దాచిపెట్టాను. నిజానికి మేమిద్దరం ప్రేమించుకున్నాము. మీరు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. మిమ్మల్ని బాధ పెట్టకూడదు అని ఆ ఆలోచనతోనే అలా చేశాను తప్ప మరే ఉద్దేశం కాదు. ప్లీజ్ నాన్న, నన్ను అర్థం చేసుకోండి. బంగారం లాంటి అల్లుడు రాబోతున్నాడు. ఇంతకాలం నాకు చెల్లెలు లేదనే దిగులు మీ అత్తయ్యతో నాకు తీరింది. మీ ఇద్దరు వెళ్ళి మాట్లాడండి. సో ఈ ప్రేమికుల రోజున ఈ ప్రేమ పక్షులు ఇంతమంది ప్రేమికుల మధ్యలో ఉండడం అనేది చాలా ఆనందంగా ఉంది. ప్రేమ విషయం వచ్చేటప్పటికి ఇంకా నేను ఆ తమ్ముడు రామ్ని బాగా ప్రేమిస్తున్నా, మా అమ్మని చాలా ప్రేమిస్తున్నా, ఇంకా ఇంకా ప్రేమిస్తున్నా. ఈ ప్రపంచంలో ఉన్నదే ప్రేమ. లేని కోపాలని, లేని ద్వేషాలని మనం అన్ని కల్పించి తెచ్చుకున్నాం. మనకి అవన్నీ వద్దు. లవ్ చేద్దాం, అందరినీ లవ్ చేద్దాం, అన్నిటినీ లవ్ చేద్దాం. ప్రేమ సముద్రం లాంటిది. ఎంత ఈదినా ఒడ్డుకి చేరలేం. దాన్ని లోతైన బంధంతో జత కలపగలిగితే అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమలో తీయని బాధ కూడా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, కృష్ణ గారిని నేను మొదటిసారి కలిసినప్పుడు ఆయన మాట తీరు, మర్యాద చూసి ఇష్టం ఏర్పడింది. ఆ తర్వాత ఆయన తల్లి మీద, తమ్ముడి మీద చూపించే ప్రేమ, కుటుంబం మీదున్న బాధ్యత చూసి గౌరవం పెరిగింది. క్రమంగా అది ప్రేమగా మారింది. తను కూడా ప్రేమిస్తున్నారని అర్థమైంది. ఒక ఆడపిల్లగా ఆ విషయం చెప్పలేక ఆయన ఈ విషయం ఎప్పుడు చెప్తారా అని ఎదురుచూశాను. ఆ ఎదురుచూపులో ఆనందం కలిగించే తీయని బాధ
ప్రతి ప్రేమలో సంతోషంగా ఉంటుంది. మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే, మనం 6 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలు ప్రేమించి వాళ్ళని పెళ్లి చేసుకోవడం కోసం మనకు ప్రేమని పరిచయం చేసి దాని అర్థం చెప్పి దాని విలువ చాటి చెప్పిన తల్లిదండ్రులను ఎదిరించడం మాత్రం తప్పు. ప్రేమించడం తప్పు కాదు, కానీ ఇలా బంధాలు వదులుకోవడమే తప్పు. ఎన్ని అడ్డంకులు, అవంతరాలు ఎదురైనా పెద్దవాళ్లకి నచ్చ చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకోండి. థ్యాంక్ యూ. అన్నయ్య, ఇది నా బర్త్డే స్టేషనా వీళ్ళ ప్రేమ స్టేషనా? ఇందాకటి నుంచి వినలేక చచ్చిపోతున్నాను. భరించక తప్పదమ్మా. మీనాక్షినో జానకినో తెలుసుకోవడానికి లేని పుట్టినరోజును సృష్టించుకున్నావు. అది తేలితేనే దేవి జీవితంలోకి నువ్వు వెళ్ళడానికి మార్గం ఆలోచించొచ్చు. కొంచెం ఓపిక పట్టు. ప్రేమ జంట ప్రేమ గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఓ పాటకి డాన్స్ చేస్తే ఎంత బాగుంటుందో ఇప్పుడు మనం చూద్దాం. దేవ్ రాలేదేంటన్నయ్య? ఖచ్చితంగా వస్తాడు కదా. మీనాక్షిని ఇదే వేదిక మీద కలుస్తానని నువ్వంత స్ట్రాంగ్గా చెప్పిన తర్వాత రాకుండా ఎలా ఉంటాడు? గ్యారంటీగా వస్తుంటాడు. నువ్వేం టెన్షన్ పడకో. ఏమో అన్నయ్య, టెన్షన్తో నా గుండె చాలా స్పీడ్గా కొట్టుకుంటోంది. ఏదో ఒకటి తేలేలోపు నాకు మనశ్శాంతి ఉండదు. దేవ్ నీ ప్రేమను అంగీకరించాకే ఈ స్టేజ్ మీద నుంచి అందరం ఇంటికి వెళతాం. ఓకే? లష్కర్ పోరి చూడు, లాగిలప్ప బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు, ఎర్ర చీర చూడు, బిర్రు రైగ సోపు చూడు, అత్తరు సెంటు చూడు, అత్తొచ్చిన దారి చూడు, దిష్టై తాగుదాది బుక్కన చుక్కెట్టి చూడు. లష్కర్ పోరి చూడు, లాగిలప్ప బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు. వెళ్ళిపోకే బుజ్జి తల్లి, మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం, ఒరే చిన్నదానా నీకోసం, ఓ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఓ బొండు మళ్ళీ జారిపోకి గుండె అగిలి, ఇకపై అన్ని నువ్వేనే. ఓ కొత్త కోరిక నువ్వే, కొత్త అవకాయ నువ్వే, కొత్త పాట నేనే పాడైనా. అరే చిన్నదానా నీకోసం, ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం, ఒరే చిన్నదానా నీకోసం, ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం. అట్లా నవ్వేసి పారిపో మాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవరి డప్పుడు కొట్టండా అది.
కలిసి పారిపోతే ఎల్లా ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పద్దలేని మందు కంట దారుణం ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా కృష్ణ గారు శ్రవంతి గారు ప్రేమ గురించి గొప్పగా చెప్పడమే కాకుండా తమ డాన్స్ తో మనందరికీ కనుల విందు చేశారు. కృష్ణ గారి తల్లి శారద గారు, శ్రవంతి గారి తండ్రి ప్రసాద్ గారు కూడా ఇదే స్టేజ్ మీద మన మధ్యలో ఉన్నారు. వాళ్ళ పిల్లలకు ప్రేమ పెళ్లి చేయబోతున్న వారిద్దరికి ప్రేమ మీద ఎటువంటి అభిప్రాయం ఉందో తెలుసుకుందాం. ప్రేమ మీద నాకు మంచి అభిప్రాయమే ఉంది. కాకపోతే నిజాయితీ గల ప్రేమను మాత్రమే నేను గౌరవిస్తాను. ప్రేమ అనేది ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలోనే ఉండవలసిన అవసరం లేదు. ఒక కుటుంబంలో ఉన్న బంధాల మధ్య కూడా అంతులేని ప్రేమ ఉండవచ్చు. మా పెద్దోడు కృష్ణ, చిన్నోడు రామ్ ఒకళ్ళ మీద ఒకళ్ళు చూపించుకునే ప్రేమ, వాళ్ళిద్దరూ కలిసి నా మీద చూపించే ప్రేమ మాటల్లో వర్ణించలేను. అందుకే మనిషికి ప్రేమ తప్పకుండా కావాలి. నేను కూడా స్వచ్ఛమైన నిజాయితీ గల ప్రేమను ఇష్టపడతాను. ఏమండోయ్, నేను మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. పెళ్ళయ్యాక మాత్రమే నా భార్యను నేను ప్రేమించాను. నేను చెప్పేది ఒకటే, ప్రేమ అంటే మార్కెట్లో దొరికే వస్తువు కాదండి. నచ్చకపోతే వద్దని బయట విసిరేయటానికి. అది జన్మజన్మల బంధం. దయచేసి ఒకరినొకరు అర్థం చేసుకోండి. ప్రేమించండి, పెళ్లి చేసుకోండి, చక్కగా కాపురాలు చేసుకోండి. ఏమండోయ్, అసలు ప్రేమను గురించి ఎక్కువగా చెప్పటం నాకు చేత కాదు. ఇదే సమయంలో మా చిన్నల్లుడు రాము ఉంటే అసలు ప్రేమ అంటే ఏమిటో, దాని విలువ ఏమిటో బాగా చెప్పేవాడు. అదిగో రాలుడు.